అందరికీ శుభోదయం అండి. నేను మీ శేషుమాధవి, బీకేఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఈరోజు ఉదయాన్నే మరి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మరి నేను ఏ విధంగా పూజించుకున్నానో ఈ వీడియో రూపంలో మీకు చూపించబోతున్నాను. ముందుగా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఒక లైక్, ఒక షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాన్ని మాత్రం అసలు ఎవ్వరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, మీరిచ్చే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ వల్ల ఇక్కడున్న ఎంతోమంది ఆర్ఫన్ చిల్డ్రన్స్, అలాగే ఆర్ఫన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మీరు సహాయ సహకారాలు అందించిన వారు అవుతారు. మరి ప్రతిరోజు సేవా కార్యక్రమాలతో, అలాగే ఆధ్యాత్మికమైన విషయాలు, అలాగే దైవ కార్యక్రమాలతో మిమ్మల్ని అందరినీ ఎంతో కష్టపడి, ఎంతో కష్టంతో కూడుకున్న ఇష్టంగా ఆ పనిని మలుచుకుని మీ అందరినీ మరి ఈ విధంగా ఈ వీడియో రూపంలో మీరందరూ చూడాలని మరి ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కొంతమంది వీడియో క్వాలిటీ లేదు, కెమెరా అవన్నీ అంటే అవన్నీ మనం చేయగలిగేవి కావండి. కాకపోతే మనం ఇలా ఉన్నాము, ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది, ఎవరో ఒకరు చూసి కొంచెమైనా మానవత దృక్పథంతో ఇక్కడున్న వారికి సహాయ సహకారాలు అందిస్తారనే ఆలోచనతోనే వీడియోస్ చేస్తున్నాము. అదేవిధంగా మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమంలో మేమైతే ఉంటున్నాము. మరి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు మరి ఆ వెంకటేశ్వర స్వామి మనం చేసే కర్మలు సైతం ఆయన కూడా తీసుకుంటూ మరి కలియుగంలో ఆయన ప్రత్యక్ష దైవంగా మనందరి బంధువుగా నిలిచి ఉన్నారు. మరి నేనైతే ఈ విధంగా పూజా మందిరాన్ని అలంకరించుకొని మరి ఇది 2వ వారం నేను పిండి దీపాలు పెట్టడం. అనుకోకుండానే భగవంతుడి సంకల్పమై ఇది ఏదైనా మనతో చేయించుకోవడం దైవ కార్యం అని నేను భావిస్తున్నాను. అదే మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధితో నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే అందరూ పెడతా ఉంటారు, 7 శనివారాలు వ్రతం చేస్తారు, అలాగే పిండి దీపాలు పెట్టుకుంటారు. చాలా చూస్తూ ఉంటాను నేను యూట్యూబ్లో, అలాగే బయట కూడా చూస్తాను. నేనైతే చేస్తానని కానీ చెయ్యాలని కానీ అనుకోలేదు. అనుకోకుండానే మరి పోయిన శుక్రవారం నైటు తెలియకుండానే ఇలా జరిగింది. మరి ఈ శనివారం కూడా ఇలాగే జరిగింది. మరి నేను స్వామివారికి 2వ వారం అయితే పిండి దీపాలతో పూజనైతే చేసి ఆయనకి అభిషేకం చేసుకొని, అలాగే గోవిందనామాలు చదువుకుంటుంటే ఎంత మనసుకి ప్రశాంతంగా ఉంది. అలాగే ఆయనకి ఎంతో ఇష్టమైన తులసి మాతకి మరి పాలతో అభిషేకం చేసి అలంకరించుకొని ఎంత చక్కగా పువ్వులతో దేవుడి మందిరాన్ని, అలాగే తులసి కోటని మరి ఇవన్నీ చేయడానికి నాకు 3 గంటలు పట్టింది. ఎందుకంటే మనం పూజ చేయడం అంటే మనం మంచిగా మనస్ఫూర్తిగా ముందు మనకి అబ్బా ఈరోజు చాలా ప్రశాంతంగా పూజ జరిగింది, నా స్వామిని ఎంత చక్కగా అలంకరించుకొని స్వామికి ఇంత మంచిగా నైవేద్యం పట్టుకొని ఎంత బాగున్నాడు స్వామి, మన బిడ్డని అలంకరించుకొని మనం ఎంత చక్కగా మురిసిపోతామో అంత చక్కగా స్వామి ఈ రోజుని నేను ఆయన అలంకరించుకున్నాను. అదేవిధంగా ఉసిరి చెట్టు, ఎలాగో మనకి ఇప్పుడు ఆషాఢం, తర్వాత శ్రావణం, ఆ తర్వాత కార్తీకం కూడా వస్తుంది కాబట్టి మొన్ననే ఉసిరి చెట్టు తెచ్చుకొని ఇలా అయితే పెట్టుకొని దాన్ని రోజు ఈ విధంగా పూజ అయితే చేస్తున్నాను. మరి తులసమ్మ పూజ అయిపోయింది, మరి స్వామివారి పూజ కూడా అయిపోయింది. మరి మీరందరూ కూడా మన పూజ విధానం ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంకా కొత్త విషయాలు ఏమైనా ఉంటే మరిన్ని కొత్త విషయాలు మీ అందరితో పంచుకోవడానికి ముందుకొస్తాను. మీరైతే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
థ్యాంక్ యూ వెరీ మచ్. మీ శేషమాధవి కానూరి, బీకేఆర్ ఓల్డేజ్ హోమ్స్, అమ్మా చిల్డ్రన్స్ హోమ్స్ ఫౌండర్. మరి నీ సేవా కార్యక్రమాలు చేయాలని, భగవంతుడు నాకు ఇంకా శక్తిని ఇవ్వాలని మీరందరూ కూడా ఆ భగవంతుడిని కోరుకోండి. నేను కూడా అయితే కోరుకుంటాను. ముఖ్యంగా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు అడుగులు అయితే వేద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ఆచరించండి, తూచే తప్పకుండా పాటిస్తారని కోరుకుంటూ, మరి మీ అందరినీ కూడా కోరుకునేది ఒక్కటే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. చాలామంది నన్ను ప్రోత్సహిస్తున్నారు యూట్యూబ్ ఛానల్లో. చాలా చక్కగా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ఇంత చక్కగా చేస్తున్నారు. మీ అందరికీ కూడా చెప్పాలి ఒక విషయం, ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయినాయి, పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళకి కావలసిన బుక్స్ కానివ్వండి, ఇంకా బట్టలు, మన ఇంట్లో మన పిల్లలకి ఏ రకంగా అయితే చూసుకుంటామో ఆ రకంగా ఇక్కడున్న పిల్లల్ని కూడా చూడాలనేదే నా ఆలోచన. దానికి భగవంతుడు నాకు సహాయాన్ని అందించాలి. మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ శేషమాధవి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను చేసిన పిండి దీపాలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఇంకా బాగా తయారు చేయాలనుకుంటే చెప్పండి, నేను అదే విధంగా చేస్తాను. కొన్ని చిట్కాలు కూడా చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.